2021 సంవత్సరంలో డాక్టర్ బోయంగ్ ప్రవేశపెట్టిన వై ఎన్షిసన్ టెక్నిక్ అని పిలువబడే బోయాన్ టెక్నిక్ ఉపయోగించి విజయవాడ గుణదలలో నివాసముంటున్న చిక్కాల కోటేశ్వరి అనే 31 సంవత్సరాల యువతికి శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవాడలో ఏ హాస్పిటల్స్ తిరిగినా ఆమెకు శస్త్రచికిత్స చేయడం అసాధ్యమని చెప్పారు. ఇలాంటి శస్త్రచికిత్స కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు ఏ హాస్పిటల్లో వారు నిర్వహించలేదని, హాస్పిటల్ వారు నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని హాస్పిటల్ టీంని మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ మన్ని అభినందించారు. ఇది మీకు అర్థం అవడానికి మనం చేసిన ఆపరేషన్ ఎలా ఉందనేది రిజల్ట్ యొక్క ఇది ఈ ఎక్స్రే కనుక మీరు చూస్తే ఈ తెల్లగా కనిపించేది మొత్తం కూడా ఆవిడ గుండె సైజే. సో హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవడం జరిగింది. ఆవిడకి సర్జరీకి ముందు హార్ట్ అనేది బాగా ఈ 3 వాల్వ్స్ పాడవటం వల్ల హార్ట్ అనేది బాగా ఎన్లార్జ్ అవడం జరిగింది. హార్ట్ సెంటర్స్ లో జరిగేటువంటి ఆపరేషన్ అది. ఆ ఆపరేషన్ ద్వారా ఈ వాల్వ్ ని పెద్ద చేయడం జరిగింది. 4 ఇంతలు పెద్ద చేసాం. తర్వాత ఈ బాగా సాగిపోయిన గుండెని కుట్లేసి దాన్ని బాగా తగ్గించాం. తర్వాత ఈ మైట్రల్ వాల్వ్ రిప్లేస్ చేసాం, అయోటిక్ వాల్వ్ రిప్లేస్ చేసాం. తర్వాత ఈ ట్రైకస్పిడ్ వాల్వ్ కి రిపేర్ పద్ధతిలో దీన్ని కూడా శస్త్రచికిత్స అందించడం జరిగింది. సో ఈ ఇంత కాంప్లెక్స్ ఈ 4 ప్రొసీజర్లు కలిపి ఒకే పేషెంట్ లో జరగడం అనేది మన దేశంలో ప్రప్రథమంగా జరిగింది. ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్ గా జరిగింది. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ద హోల్ టీమ్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్స్, మై కార్డియాలజిస్ట్ అండ్ మై కార్డియాక్ అనెస్థెటిస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ క్యాపిటల్ హాస్పిటల్ అందరికీ కూడా ధన్యవాదాలండి. సో వీళ్ళందరి సపోర్ట్ తోనే మనం ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సర్జరీ